అందరికీ నమస్కారం. ఈరోజు హిందూపుర నియోజకవర్గంలో మధ్యాహ్నం దాదాపు 3:50కి టీడీపీ కార్యకర్తలు ఒక 50 నుంచి 70 మంది వచ్చి ఆడ ఉన్నటువంటి లీడర్స్ మరియు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళ షర్ట్లని చింపి వాళ్ళకి బెదిరింపులు వేసి కార్యాలయం లోపల ఉన్నటువంటి వస్తువులు ఏదైతే ఉందో విగ్రహాలు మరి ఫొటోస్ అన్నీ పగలగొట్టి దాడికి పాల్పడి ఈరోజు మీ గుండాయిజంని ఈరోజు టీడీపీ వాళ్ళు నిరూపించుకున్నారు. ఈరోజు టీడీపీ వాళ్ళు కూడా అతనికి చంపేస్తాను అని కూడా బెదిరింపులు ఇచ్చి పోయినారు. మా ఆయన ఉన్నింటే ఆడ మా ఆయనకు కూడా ఈరోజు ఆ బెదిరింపులు అనేది వచ్చేవి. ఇది ఒక హత్యా యత్నము అని నేను క్లియర్గా చెప్పగలను. ఎందుకంటే ఆడున్నటువంటి అందరికీ ఆ బెదిరింపు అనేది టీడీపీ గూండాలు ఈరోజు ఇచ్చిపోయినారు. ఈరోజు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు నియోజకవర్గంలోనే ఉన్నారు. అయినప్పటికీ ఈ అఘాయిత్యం అనేది టీడీపీ గూండాల నుంచి మన వైఎస్ఆర్సీపీ కార్యాలయం పైన జరిగింది. దీన్ని నేను ఖండిస్తా ఉన్నాను. మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏమైనా ఒక ప్రజా ఉద్యమం చేస్తే మీరు ఓర్వలేక మీ చేత కాక ఈరోజు మీరు గూండాయిజంని చూపిస్తున్నారా? మీరు ఎంతైనా గూండాయిజం చూపించుకోండి, మీరు ఎంతైనా అఘాయిత్యం చేయండి, మేము కోల్పోయేది లేదు, మేము బెదిరేది లేదు.